మరి మనం ఆశించిన రీతిగా, ప్రార్థించిన రీతిగా మరి దైవజనులని దేవుడు క్షేమంగా మన మధ్య తీసుకొచ్చి ఉన్నారు. మరి రాత్రికాల సమయంలో దైవజనులు మనల్ని ఆరాధనలో నడిపిస్తూ మనకు వాక్యోపదేశం చేస్తారు. అందరం శ్రద్ధ కలిగి దేవుని మాటలని ఆత్మీయంగా బలపరచబడదాం. పిల్లారా, అందరూ లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడదాం. బతుకు లేచి నిలబడి మన రెండు చేతులు ఆకాశపు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు సన్నిధిలో మనసారా ప్రభుని స్తుతించండి. మనసారా ప్రభుని స్తుతించుదామా? అందరు బిగ్గరగా స్వరం తెరిచి మనసారా ప్రభుని స్తుతించండి. రాత్రి కాలం మందు కృపగల దేవుడు మనందరిని బలపరచున్నట్లుగా, దేవుని సన్నిధిలో ఆత్మసంబంధం మేలు అనుభవించినట్లుగా మనసారా ప్రభుని స్తుతించుదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం, స్తోత్రములు చెల్లిస్తున్నాం. గడిచిన మాసం అంతా కృపలో భద్రపరిచిన ఆయన ఈ మాసంలో ప్రభు ఈ సంపూర్ణ రాత్రి ప్రత్యేక కూడికలో తండ్రి మమ్మల్ని అందరూ నడిపించినందుకు స్తోత్రం, 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 స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలపరచున్నయ్యా, మమ్మల్ని అందరినీ కృపతో నింపండి ప్రభువా, కృపతో నింపండి ప్రభువా. యేసయ్యా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మరి సమయము దైవజనులకు అప్పగించుకుందాం. ఒకసారి అందరూ మీ కుడి హస్తాలు ఎత్తి 3 సార్లు హల్లెలూయా చెప్పండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం అంతా దేవుని మాటలు వినబోతున్నాం. దేవుని మాటలు వినే ముందుగా ఈ రాత్రి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు అన్న వివేకాన్న గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే పాస్టమ్మ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఇక్కడున్న సిస్టర్స్ అందరికీ, బ్రదర్స్ అందరికీ, మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ప్రాంతానికి అంటే ఈ ఊరికి రావటం ఇది మొదటిసారిగా నేను రావటం. గోగులమూడి ప్రాంతానికి ఇంచుమించుగా ఒక 6-7 సార్లు వచ్చి ఉంటానేమోనని అనుకుంటున్నా. ఒక 5-6 సార్లు వచ్చి ఉంటాను. మా సహోదరుడు రాజు ఈరోజు నేను మీ మధ్యలోకి గొప్ప దైవజనులు వివేక్ పాస్టర్ గారితో పరిచయాన్ని కలుగు చేసి ఇంత చక్కటి అవకాశాన్ని కలుగు చేసిన మొదటిగా దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగే తమ్ముడు రాజును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఒక 2 మాటలు, నేను ఎవరిని అనేది మీకు తెలియదు. నేను ప్రభు దాసుణ్ణి. చెప్పండి, ఎవరిని? ప్రభుకి నేను దాసుణ్ణి, ప్రభు సేవకుడిని. ప్రభు నన్ను పిలిచాడు. ప్రభు నన్ను ఆయన పని చేయమని, ఆయన సేవ చేయమని చెయ్యి పట్టుకొని నన్ను ఒక ప్రాంతానికి తీసుకొని వెళ్ళాడు. మా సొంత ఊరు బాపట్ల దగ్గర యాజలి. మా నాన్నగారు ఒక మంచి దైవ సేవకుడు. మేము చిన్న వయసులో ఉన్నప్పుడు మా నాన్నగారు 8-9 గంటలు ప్రార్థన చేసేవాడు. రోజుకొచ్చి
8-9 గంటలు ప్రార్థనలో గడిపేవాడు. మా అమ్మ మా నాన్న వారి ప్రార్థనల ద్వారా దేవుడు 17 సంవత్సరాల వయస్సులో ఉన్న నన్ను పట్టుకున్నాడు. ఆ తర్వాత నేను దేవుని సేవకులకు పరిచర్య చేశాను. ఇంచుమించుగా ఒక 7 సంవత్సరాలు దైవ సేవకుల కాళ్ళ దగ్గర వారి పాదాల దగ్గర ఉంటూ పరిచర్య చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్ర. మొదటిగా నా దేవుడు నాకు ఇచ్చిన ధన్యత మా నాన్నగారు, నాకు జన్మనిచ్చిన తండ్రి. రెండవదిగా ఈరోజు ప్రపంచ యావత్తు కూడా ఆ దైవజనుడు అంటే తెలియని వారంటూ ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేదు. బ్రదర్ ఏసన్న గారు నా ఆత్మీయ గురువు గారు. ఆయనే నాకు బాప్తిసం ఇచ్చాడు. ఆయన దగ్గర 2 సంవత్సరాలు ఆయన పాదాల దగ్గర ఉన్నాను. ఆ తర్వాత రామగుండం సురేషయ్య గారు మా గురువు గారు, మా నాయకులు. ఆయన దగ్గర 3.5 సంవత్సరాలు ఆయన రూములోనే ఉండేవాడిని. ఇప్పటికీ గ్లోరియస్ మినిస్ట్రీలోనే సహవాసములోనే దేవుని పరిచర్య కొనసాగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను రామగుండం సురేష్ అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు రామగుండం సురేష్ అన్నకి నేను 3వ బ్రదర్ని. నాకంటే ముందు 2 బ్రదర్లు సమర్పించుకొని సేవ చేస్తున్నారు. 3వ బ్రదర్గా దేవుడు నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు. 3.5 సంవత్సరాలు అన్న రూములోనే ఉంటూ అన్నతోనే కలిసి ప్రయాణం చేసే ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. ఆ తర్వాత మ్యారేజ్ చేసుకొని ఆ తర్వాత దేవుని పరిచర్య కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉండగా నేనప్పుడు ఒంగోలు ప్రాంతానికి పరిచర్య కొరకు వెళ్ళాను. నా సొంత ఆలోచన ప్రకారంగా నేను అక్కడికి వెళ్ళాను. అయితే ఒక 2 వారాలు తర్వాత దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఒక తెల్లవారుజామున దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుండే, నా కుమారుడా, నీవు రాజరకమును యాజకత్వమును వదులుకొని ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ నుంచి లేచి పద అని దేవుడు ఒకే ఒక మాట చెప్పాడు. ఆ మాటకి నా జీవితం అంతా అప్పటితో మారిపోయింది. నీవు రాజరకమును యాజకత్వమును వదులుకొని ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడి నుంచి అని ఒక గంభీరమైన స్వరము నాకు వినపడింది. ఆ స్వరమునకు నేను లోబడి పశ్చాత్తాపపడి ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చి ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు నడిపింపు ప్రకారంగా బయలుదేరాను. దేవుడు స్వయంగా చెప్పాడు, నువ్వు లేచి. అప్పుడు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. వాస్తవంగా చెప్పాలంటే గత ఒక 5 సంవత్సరాల నుండి కొంచెం అలా ఉన్నాం, కానీ అంతకుముందు నా పరిచర్య అంత ఉపవాసాలతో కన్నీటి ప్రార్థనలతో దేవుడు ఆ స్థితిలో నడిపించుకుంటూ వచ్చాడు. నేను అడిగాను ప్రభుని, ప్రభువా, నేను లేచి వెళ్ళమన్నావు కదా, ఎక్కడికి వెళ్ళాలి అని దేవుణ్ణి పాదాలు పట్టుకుని రాత్రులు ప్రార్థన చేసినప్పుడు ప్రభు చెప్పాడు, నువ్వు లేచి
నిజాంపట్నం వెళ్ళు అన్నాడు. నువ్వు లేచి నిజాంపట్నం వెళ్ళు. నిజాంపట్నం ఎక్కడో నాకు తెలియదయ్యా అని ఇలాగే ఒక మనిషితో మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నాను. అప్పుడు దేవుడు, నేను సేవ చేయబోయే ప్రాంతాన్ని, అక్కడ మనుషులను, ఆ ప్రాంతమంతా దేవుడు నా దర్శనములో దేవుడు చూపిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వారము గడిచిన తర్వాత నా ప్రభు ఏ దర్శనములో ఏ మనుషులనైతే చూపించాడో అందులో 2 మనుషులు నా మరొక్క దర్శనములో నా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, అయ్యా మా గ్రామంలో మా కాలనీలో ఒక మనిషి చనిపోయాడు, నువ్వు వచ్చి సమాధి చేయాలి అని 2 వచ్చి నన్ను అడుగుతున్నారు. సరే వెళదాం పదండి అని వాళ్ళతో కలిసి బయలుదేరి ఆ ప్రాంతానికి, ఆ ఊరికి వారితో కలిసి నేను వెళ్ళాను. అలాగా దేవుడు కొన్ని సూచనలు, కొన్ని దర్శనాలు, కలలు, కొన్ని స్వరాలతో దేవుడు మాట్లాడి నన్ను ఆ ప్రాంతానికి తీసుకుని వెళ్ళాడు. వచ్చే నెల సెప్టెంబర్ నెల 23వ తారీఖుకి 25 సంవత్సరాలు కంప్లీట్ అవబోతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను నిజాంపట్నంలో సేవ ప్రారంభించి సెప్టెంబర్ నెల 23వ తారీఖుకి 25 సంవత్సరాలు కంప్లీట్ అవబోతుంది. 25 సంవత్సరాలు నేను అక్కడ సేవ ప్రారంభించి దేవుడు నన్ను నడిపిస్తున్న రోజుల్లో మా నాయకుడు, మా గురువు గారు సురేష్ అయ్య ప్రార్థన చేసి ఈ విషయాలన్నీ మా నాయకులతో పంచుకున్నప్పుడు ప్రార్థన చేసి నన్ను అక్కడికి పంపించారు. అక్కడికి వెళ్ళి పాడుబడిన ఒక ఇల్లింట్లో సేవ ప్రారంభించాను. అలా ప్రారంభించబడిన సేవ ఈ రోజున 1000 మంది పట్టే మందిరాన్ని దేవుడు కట్టిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 1000 మంది పట్టగలిగిన మందిరమును కడుతున్నాం. ఇంకా కంప్లీట్ అవలా. అది వరకు చిన్న చిన్న మందిరాలు కట్టుకుంటే ఇప్పుడు దేవుడు చెప్పాడు 1000 మంది పట్టే మందిరం కావాలని దేవుణ్ణి అడిగితే ఆ కొలత ప్రకారంగా దేవుడు మందిరాన్ని ప్రారంభించాము, మందిరాన్ని కట్టిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇది ఈ చిన్న క్లుప్తంగా నా సాక్ష్యాన్ని పంచుకున్నాను. అన్నగారు వింటారు, మీరందరూ వినాలని, తెలుసుకుంటారని నా చిన్న సాక్ష్యాన్ని పంచుకున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మరి కాసేపు మనం దేవుని మాటలు చెప్పుకుందాం, ప్రభు మాటలు విందాం. బైబిల్లో నుంచి ఈ రాత్రి ఇక్కడికి రావాలి అనుకున్న దగ్గర నుండి ప్రభువుని అడుగుతూ ప్రార్థన చేస్తుంటే ప్రభు చెప్పాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. అందరూ తీసి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:10 వచనాలు. మనకొక బలిపీఠము ఉన్నది. చాలు, ఒక్క మాట చాలు. మనకొక బలిపీఠము ఉన్నది. అందరు ఈ మాట ఒక్కసారి చెప్పండి. మనకొక బలిపీఠము ఉన్నది. ఇప్పుడు మీ పక్కన ఉన్న వాళ్ళని అలా టచ్ చేసి నాకొక బలిపీఠం ఉన్నదని చెప్పండి. చెప్పాలి.
పురుషులు కూడా మీ పక్కన ఉన్న వాళ్ళతో చెప్పండి, నాకు ఒక బలిపీఠం ఉన్నది. రైట్. ఈ రాత్రి తప్పనిసరిగా నీవు బలిపీఠము దగ్గరికి వచ్చావు. బలిపీఠము దగ్గరికి నువ్వు వచ్చావు, రావాలి. బైబిల్ గ్రంథం అంతటిలో దేవుడు చెప్పిన ఆ పరిచర్య, దేవుడు చేయమన్న సేవా పరిచర్య మొదటి నుండి ఆఖరి వరకు మనం చూస్తే సేవలో ప్రాముఖ్యముగా బలిపీఠం అనేది మనకు చాలా ప్రాముఖ్యముగా ఉండాలి. బలిపీఠము అనేది మనకు చాలా అవసరం. దైవజనుడైన పౌలు హెబ్రీ సంఘస్థులతో చెప్తున్నాడు, హెబ్రీ సంఘస్థులారా, మనకొక బలిపీఠము ఉన్నది. ఏమున్నదంట? మనకొక బలిపీఠం. ఇంతకీ బలిపీఠం అంటే ఏంటండి పాస్టర్ గారు అని మీరు అడగొచ్చు, ఒకవేళ డౌట్ రావచ్చు. బలిపీఠము అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం. మొదటి అర్థం ఏంటంటే బలిపీఠము అంటే మొదటిగా మన ప్రభు. రెండవదిగా బలిపీఠము అనగా సంఘం, క్రొత్త నిబంధన సంఘం. మూడవదిగా బలిపీఠం అనగా సేవకుడు. నాలుగవదిగా బలిపీఠం అనగా ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలిపీఠం, మనకొక బలిపీఠం ఉన్నది. ఈ రోజున ఆ బలిపీఠము ఎవరు అని చెప్పాను? ఫస్ట్గా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆ బలిపీఠము దగ్గరికి మనం అందరము రావాలి. ఎందుకో తెలుసా? నీ కొరకు, నా కొరకు, ఆయన మనందరి కొరకు, సర్వలోక మానవాళి కొరకై బలియాగమాయను. బలిపీఠం ఎక్కాడు, బలియాగమాయను. అందుకని బలిపీఠము అనే మాటకి అర్థం ఏంటంటే అర్పించుకొనుట. చెప్పండి, అర్పించుకొనుట లేదా అంకితమైపోవుట. బలిపీఠం అనగా ఆరాధన చేయుట. ఆత్మీయ అర్థాలు ఇవన్నీ, చిన్న చిన్న అర్థాలు. కనుక మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనందరి కొరకు ఆయన కల్వారి శిలువలో మనందరి కొరకు ఆయన బలియాగమాయను. అంటే బలిపీఠముగా మారిపోయాడు, బలియాగమైపోయాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ రోజున మనమందరము కూడా ఆయన కొరకు బలిపీఠములుగా మారాలి. ఎలా మారాలంటే చెప్పండి, మన దేవుని కొరకు మనమందరం బలిపీఠముగా మారాలి. బలిపీఠముగా మారాలి. ఎందుకంటే దేవుడైన యెహోవా మోషేతో చెప్పాడు, మోషే నీ ఒక ప్రత్యక్ష గుడారము కట్టు. ఆ ప్రత్యక్ష గుడారము యొక్క నమూనా కొలతలన్నీ కూడా
దేవుడు చెప్తే దేవుడు చెప్పినట్లుగా మోషే చేశాను. దేవుడు చెప్పినట్లుగా మోషే చేశాడు. ఏ వస్తువు ఎక్కడ ఉండాలో, ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ప్రత్యక్ష గుడారం అనేది 3 భాగాలుగా ఉన్నది. ఎన్ని భాగాలుగా చెప్పండి? అప్పుడు పాత నిబంధనలో మోషే సేవ చేసిన ఆ మందిరము పేరు ప్రత్యక్ష గుడారం. ఆ మందిరానికి ఎన్ని భాగాలు ఉన్నాయని చెప్పాను? 3 భాగాలు. ఒకటి ఆవరణము. చెప్పండి, ఒకటి ఆవరణం అంటే బయట. రెండవ భాగం పరిశుద్ధ స్థలము అంటే మీరు కూర్చున్న దగ్గర. మూడవ భాగం పేరేంటంటే అతి పరిశుద్ధ స్థలం అంటే ఇక్కడ మేము నిలబడిన దగ్గర. ఈ 3 భాగాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 3 స్థలాలలో ఏ వస్తువు ఎక్కడెక్కడ ఉండాలో కూడా దేవుడు చెప్పాడు. ఆవరణములో మొట్టమొదటిగా అక్కడ ఏం కనబడుతుంది? మనం బయట నుండి మన ఇంటి దగ్గర నుంచి దేవుని గుడారములో అడుగు పెట్టిన వెంటనే మనకు కనబడేది 2 వస్తువులు. చెప్పండి, ఎన్ని వస్తువులు అంట? 2 వస్తువులు కనబడతాయి. ఒకటి ఇత్తడి గంగాళం. చెప్పండి, ఏ గంగాళం అంటది? ఇత్తడి గంగాళం. గంగాళం అంటే మీకు చాలా మందికి తెలుసు. గంగాళం నీళ్లు నింపుకునే పెద్ద గంగాళం. మొదటిగా ఆ ఆవరణలో అడుగుపెట్టిన వెంటనే ఆ గంగాళం కనబడుతుంది. తర్వాత మనకేం కనబడుతుంది చెప్పండి? బలిపీఠం కనబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. బలిపీఠం కనబడుతుంది. ఆ గంగాళం దేనికంటే నిన్ను నీవు శుద్ధీకరించుకోవటం కొరకై. ఏం చేయాలంట? మొట్టమొదటిగా నువ్వు ఈ బలిపీఠం దగ్గరికి రావాలంటే మొదటగా నువ్వు శుద్ధీకరించబడాలి. గంగాళం అనేది బాప్తిస్మమునకు సాదృశ్యంగా కనబడుతుంది. నీ జీవితాన్ని సరిచేయగలిగింది, నీ జీవితాన్ని మురికిని తొలగించగలిగేది గంగాళం. నిన్ను నువ్వు శుద్ధీకరించుకున్న తర్వాత బలిపీఠమును సమీపించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియులారా, ఒక మాట చెప్పాలి అంటే ఆ బలిపీఠము దగ్గరికి రాగానే కనబడేది ఏంటంటే మనల్ని మనం దేవునికి సమర్పించుకొనుట. మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. అందుకనే దైవజనుడు పౌలు ఆ రోమా సంఘానికి 12వ అధ్యాయం 1వ వాక్యంలో చెప్పాడు. ఏమని చెప్పాడు? సహోదరి సహోదరులారా, పరిశుద్ధమును అనుకూలమునైన దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు బలిపీఠము మీద మిమ్మల్ని మీరు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి బ్రతిమలాడుకొనుచున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీ శరీరములు దేవునికి సమర్పించబడాలి. మీ ప్రాణము, మీ ప్రాణ ఆత్మ శరీరం మన శరీర కోరికలు, మన శరీర ఇచ్ఛలు, మన శరీరములో పాప నియమాలు ఉన్నాయి. అవన్నీ కూడా బలిపీఠం మీద ఏం చేయాలి? సమర్పించబడాలి, కాలిపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు కాలిపోవాలంటే నువ్వు బలిపీఠం ఎక్కాలి, లేదంటే నువ్వు బలిపీఠంగా మారాలి.
స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచిది. అయితే ఈ రాత్రి నేను మీతో చెప్పబోయే మరొక మాట ఏంటంటే, ఈరోజు మనమంతా ఒక బలిపీఠముగా ఆత్మ సంబంధమైన బలిపీఠాలుగా మనమందరం మారాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మారితే ఆయన నీ దగ్గరికి వస్తాడు. చూడండి ఒకసారి నిర్గమకాండము 20వ అధ్యాయము 24, 25 వచనాలు ఒకసారి చదువుదాం. మట్టితో ఒక బలిపీఠమును నా కొరకు చేసి నీ దహన బలులను సమాధాన బలులను అర్పించవలెను. చూడండి, అక్కడ అవన్నీ వరుస పెట్టుకుంటూ చెప్పుకుంటూ వస్తే చాలా టైం పట్టింది. నీ ఎద్దులు ఏండి, ఇంకా పైన ఏమని రాయబడిందమ్మా, ఎన్ని నీ గొర్రెలను, నీ ఎద్దులను, నీ నీకు అక్కడ ఆ బలులు అర్పించాల్సిన ఆ జంతువుల పేర్లు కూడా రాయబడ్డాయి. అవన్నీ బలిపీఠం మీదకి రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సమర్పించబడాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మళ్ళా అంటున్నాడు, రాళ్లతో బలిపీఠమును చేయునప్పుడు మలచిన రాళ్లతో చూడండి, అక్కడ ఏమని రాయబడింది, నా బలిపీఠము మీద చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 24వ వచనంలో ఏం చదువుకున్నాం? అది ఆ మాట ఇందాక ఎందుకు మిస్ అయింది? నేను అది నేను మీ యొద్దకు వచ్చి మిమ్ములను ఆశీర్వదించున్నట్లుగా మీరు బలిపీఠమును కట్టండి అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను మీ యొద్దకు వచ్చి, దేవుడు చెప్తున్నాడు, నేను మీ యొద్దకు వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదించాలి అంటే నాకు మీరు ఒక బలిపీఠమును కట్టాలి. ఈ రాత్రి మీరు కట్టాల్సిన బలిపీఠాలు ఏమిటి? దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి అన్న వాళ్ళందరూ ఒకసారి మీ కుడి చేయి పైకి హల్లెలూయా చెప్పండి. చెప్పారా? అందరూ చెప్పారా? రైట్. ఖచ్చితంగా మన దేవుడు ఆశీర్వదించే దేవుడే. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఈ రాత్రి మీరు ఎవరెవరు ఏ పరిస్థితుల్లో వచ్చారో, ఏ అవసరాల్లో వచ్చారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఒక్క మాట నేను చెప్పగలను, మీ ప్రతి అవసరాలన్నీ తీర్చి మిమ్మల్ని ఆశీర్వదించి పంపించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. నా దేవుడు, మన దేవుడు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించటానికి ఈ రాత్రి మన మధ్యలోకి దిగి వచ్చాడు. అయితే ఆయన మనల్ని ఆశీర్వదించబోయే ముందుగా మనం కట్టాల్సిన బలిపీఠాలు ఏమిటి? త్వరగా కొన్ని బలిపీఠాల గురించి నేను చెప్తాను. మీరు నోట్ చేసుకోగలిగితే చేయండి, చదివి సహాయం చేయండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ రాత్రి మన ప్రభువే ఆయన చెప్తున్నాడు, నేను మీ యొద్దకు దిగి వస్తాను, నేను మీ యొద్దకు వస్తాను. ఖచ్చితంగా మాట ఇచ్చిన దేవుడు మాటను నెరవేరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దానికి ముందుగా మనము కట్టాల్సిన బలిపీఠాలు ఏమిటి? ఇందాక ఇక్కడ మనం చదువుకున్న దాంట్లో ఒక 2 పేర్లు కనబడుతున్నాయి. ఒకటి మట్టి బలిపీఠము, చెప్పండి. ఒకటి ఏంటంట? మట్టి బలిపీఠం. రెండవదిగా రాళ్ల బలిపీఠం, చెప్పండి. రెండవది ఏంటంట? రాళ్ల బలిపీఠం. మట్టితో కట్టిన బలిపీఠం ఏంటి, రాళ్లతో కట్టిన బలిపీఠం ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇక్కడ 2 అర్థాలు. మట్టితో కట్టిన బలిపీఠం అనగా శరీర సంబంధులైన మనుషులు. రాళ్లతో కట్టిన బలిపీఠం ఏదనగా ఆత్మ సంబంధమైన మనుషులు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక పక్క శరీర సంబంధులు, ఒక పక్క ఆత్మ సంబంధులు. వీరి మధ్యలోకి దేవుడు దిగి వచ్చి ఆయన ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మీరు చేయాల్సిన పనేంటో తెలుసా? మీరు కట్టవలసిన బలిపీఠాలు ఏంటో తెలుసా? కొన్ని మాటలు చెప్తాను. బైబిల్లో మనం చూసాం కదా, ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, ఆత్మ సంబంధమైన వారసుడు. అయితే ఇష్మాయేలు శరీర సంబంధమైన మనుష్యుడు, శరీర కార్యాలు కలిగినవాడు. ఈ రోజున ఎవరిని దేవుడు ఆశీర్వదించాలి అనుకుంటున్నాడో ఈ రాత్రి తేట తెల్లగా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక మాట చెప్తాను. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథములో మొట్టమొదటిగా బలిపీఠము కట్టిన భక్తుడు ఎవరు? ఒకసారి చెప్తారా తెలిసిన వాళ్ళు ఎవరైనా? ఎవరండి? అబ్రహాం. ఇంకా ఎవరైనా చెప్పగలరా? మొట్టమొదటిగా బలిపీఠము కట్టి ఆ బలిపీఠం మీద దహన బలులు అర్పించిన భక్తుడు ఎవరు? ఎవరంటారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూద్దాం బైబిల్లో నుంచి ఆది కాండం 7వ అధ్యాయము. ఒకసారి ఆ మాటను చూద్దామా? 7వ అధ్యాయము ఎన్నో వచ్చినండి? ఎన్నో వచ్చిన బ్రదర్? అది 8వ అధ్యాయము 20వ వాక్యం చదవండి. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠమును కట్టి పవిత్రమైన పక్షులన్నిటిలోను కొన్నిటిని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలులు అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రాణించెను. ఆగ్రాణించి అని అక్కడ దేవుడు కొన్ని మాటలు నోవాహు తెలియపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది నోవాహు కాలములో జలప్రళయము తర్వాత, జలప్రళయము ముందు కాదు, జలప్రళయము తర్వాత ఈ బలిపీఠమును కట్టాడు.
ఈ భూమి మీదకి మొట్టమొదటిగా జలప్రళయం అనేది నోవాహు కాలంలో వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన ప్రళయం, వర్షం. ఈ భూమి అంతా కూడా నింపబడి నిండిపోయింది. నోవాహుని వాడ కట్టమన్నాడు, ముందుగానే వాడ కట్టాడు. 120 సంవత్సరాలు నోవాహు సువార్త, ఆయన నీతి సువార్తను ప్రకటించాడు. ప్రజలందరికీ దేవుని గురించిన హెచ్చరిక చేశాడు. ఓడ ముయ్యబడింది, తలుపు వేయబడింది. నోవాహు కుటుంబం తప్ప, పక్షులు, జంతువులు, పురుగులు తప్ప ఆ ఓడలోకి మరొకళ్ళు వచ్చిన వారు కాదు. వెంటనే ప్రళయం, జల ప్రళయం ప్రారంభమైంది. ఆ జల ప్రళయములోనే 40 దినాలు గడిచిపోయింది. ఓడ అరారాతు కొండ మీద నిలిచిందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఓడ అది మనం ఆ సబ్జెక్ట్ వేరనుకోండి, జస్ట్ నేను ఊరికి అట్లా జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత 40 దినాలు అయిపోయిన తర్వాత ఈ భూమి మీద నీళ్లు ఇంకిపోవటానికి ఎన్ని రోజులు టైం పట్టిందంట? ఎన్ని రోజులు టైం పట్టిందండి? బైబిల్లో రాయబడింది 150 రోజులు భూమి మీద నీళ్లు అలాగే నిలిచి ఉన్నాయి. 150 రోజుల తర్వాత ఆరిన నేల కనపడిందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు నోవాహు ఓడలో నుండి బయటకు వచ్చి, నోవాహు తన భార్య, తన కొడుకులు, కోడళ్ళు, కుటుంబం అంతా కలిసి దేవునికి ఒక బలిపీఠమును కట్టి పవిత్రమైన పక్షులు, జంతువులని వాటి మీద అర్పించారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అది కృతజ్ఞత బలిపీఠం. ఏ బలిపీఠం అని చెప్పండి? కృతజ్ఞతతో నోవాహు బలిపీఠమును కట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నోవాహు కట్టిన బలిపీఠం దేవునికి ఇంపైన సువాసనగా మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దహన బలులు అర్పించబడుతున్నప్పుడంట ఆ సువాసన ఇంపైన సువాసనగా దేవుని దగ్గరికి వెళ్తే దాన్ని ఆగ్రానించాడంట, అంగీకరించాడు. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. సువాసనకరంగా మారిపోయింది. ఒకటి కృతజ్ఞత కలిగిన బలిపీఠం కట్టాడు. ఆ కృతజ్ఞత కలిగిన బలిపీఠములో నుండి ఒక ఇంపైన సువాసన బయలుదేరింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి మీ కుటుంబాలు ఇంపైన సువాసనగా మారునుగాక. మీ కుటుంబాలలో ఉన్న మీ పిల్లలు సువాసనకరంగా మారునుగాక. ఒక పక్క లోకమంతా, ఒక పక్క దేశమంతా కంపు కొట్టుతుంది, కంపు కొట్టిపోతుంది. కానీ బలిపీఠం కట్టిన చోట ఇంపైన సువాసన ప్రారంభించబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని సన్నిధిలో దేవుడు నీకు చేసిన మేలులను బట్టి, దేవుడు నీకు చేసిన ఉపకారాలను బట్టి, దేవుడు ఇంతవరకు నీకు చేసిన సహాయాన్ని బట్టి, దేవుడు నిన్ను కాపాడిన ఆ కాపుదలను బట్టి, ఎన్నిసార్లు దేవుడు నీ కుటుంబాన్ని కాపాడాడు, ఎన్ని ప్రమాదాలలో నుండి దేవుడు నిన్ను తప్పించాడు, మరణపాయపు స్థితిలో నుండి దేవుడు నిన్ను తప్పించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక 3 రిఫరెన్స్లు ఇస్తాను, అవి నోట్ చేయండి. నోవాహు, అదే తన కుటుంబం అంతా, అందరూ
ఆ నీళ్ళలో ఆ జలప్రళయములో మునిగి నశించిపోయి కంపు కొట్టిపోతే నోవాహు కుటుంబం మాత్రం సువాసనకరంగా దేవుని సన్నిధిలో నిలబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కారణం ఏంటి తెలుసా? నోవాహు ఈ బలిపీఠాన్ని కట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ బలిపీఠమును కట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించి, ఆయన పవిత్రమైన పక్షులు జంతువులను అర్పించి దేవునికి సువాసన ఆఘ్రాణించేటట్లుగా నోవాహు కుటుంబం నిలబడింది అక్కడ. దానికి కారణం ఏంటో 3 మాటలు చెప్తారు, 3 కొటేషన్లు ఇస్తారు. ఒకటి, ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. 7వ అధ్యాయం 7వ వచనం. ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలోనికి ప్రవేశించరే. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు నోవాహును ఎవరమ్మా? అతని కుమారులు, భార్య, నోవాహు గారి భార్య, అతని కోడళ్ళు ఆ ప్రవాహ జలములో, ఆ ప్రళయములో, ఆ భయంకరమైన ఆపదల్లో పడిపోకుండా, నశించిపోకుండా, అందరిలాగా వాళ్ళు పాడైపోకుండా, చనిపోకుండా దేవుడు వారిని తప్పించాడు. ఆ ప్రవాహ జలములలో నుండి దేవుడు వారిని తప్పించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే ప్రమాదాల నుండి తప్పించే దేవుడు, ఆపదల నుండి తప్పించే దేవుడు, మరణ బంధకాల నుండి విడిపించే దేవుడు. ఎన్ని విషయాల్లో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని దేవుడు కాపాడలేదు, ఆయన తప్పించలేదు. అందును బట్టి దేవుడు నోవాహు మనసులో పెట్టుకున్న, నా దేవుడు నా కుటుంబాన్ని అందరిలాగా అయిపోకుండా నా కుటుంబాన్ని తప్పించాడు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. తప్పించాడు. చూడండి, పేతురు రాసిన పత్రిక, మరొక మాట చూపిస్తాను. పేతురు రాసిన పత్రికలో నుండి 2వ అధ్యాయమా 3వ అధ్యాయమా? పేతురు రాసిన పేతురు రాసిన పత్రికలో నుండి మొదటి పత్రిక, లేదంటే 2వ పత్రిక చూడండి ఒకసారి. 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రికలో నుంచి ఆ మాటను చూద్దాం. 3వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. 6 నుంచి చదవమ్మా ఒకసారి. 6 నుండి చదువు. అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి ఒక్క నిమిషం. అదే పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయము 5వ వచనం. పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక
భక్తిహీనుల సమూహము మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును కాపాడబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాపాడబడ్డారు. ఒకటి తప్పించబడ్డారు, రెండవదిగా కాపాడబడ్డారు. నోవాహు కుటుంబాన్ని తప్పించాడు ఆ ప్రళయములో నుండి, ఆ జల ప్రళయములో నుండి, ఆ భయంకరమైనటువంటి ఆ నాశనములో నుండి దేవుడు తప్పించాడు. ఒకటి. రెండవదిగా కాపాడేను. దేవుడు ఏం చేశాడంట? మన దేవుడు ఎవరు చెప్పండి? కాపాడే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకము తల్లకిందులైపోయినా, మనుషులు ఎన్ని రకాలుగా మారినా, నీవు నమ్మిన దేవుడు నిన్ను విడవక ఎడబాయిక నీ కుటుంబాన్ని కాపాడుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాపాడే దేవుడు ఆయన. ఎందుకు కాపాడుతున్నాడు తెలుసా? నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావు గనుక. 34వ కీర్తన 7వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. కావలి ఉండి కాపాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడో మాట అదే పేతురు మొదటి పత్రికల్లో 3వ అధ్యాయం 20వ వాక్యం చదవండి. 3వ అధ్యాయం 20వ వాక్యం. మొదటి పేతురు పత్రిక అది దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండగా పూర్వము నోవాహు దినములలో వాడను అంటే సంఘము కట్టబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అదిగదిగో చూడండి. ఆ ఓడలో ఉన్న అనగా కొందరు 8 మంది నీటి మూలముగా రక్షించబడిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. రక్షించబడిరి. ఈ 3 మాటల్ని నోట్ చేసుకోండి, మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఒకటి, తప్పించబడెను. దేవుడు వారిని ఆ ప్రళయము నుండి తప్పించెను. రెండవదిగా వారిని కాపాడెను. మూడవదిగా వారిని రక్షించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీటి బాప్తిసం పొందిన వాళ్ళందరూ ఒకసారి మీ కుడి చేయి పైకెత్తి హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మీరు దించి నీటి బాప్తిసం పొందని వారు ఒక్కసారి మీ బంగారపు చేతులు పైకెత్తండి. ఏమనుకోవద్దు. బాప్తిసం పొందని వాళ్ళు చేయి పైకెత్తండి, బాగా ఎత్తాలి. ఏళ్ల మీద లెక్క పెట్టుకుంటే 1 2 3 4. స్తోత్రం చెప్పండి గట్టిగా. వచ్చే ఆల్ నైట్కెల్లా మీరందరూ బాప్తిసం పొందుదురుగాక. పొందాలి అంతే. మీరు బారు మనసు పొంది నీటి మూలంగా మీరు రక్షించబడుదురుగాక. నమ్మినవాడు ఏంటంట రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష. మీరు నమ్మండి, రక్షణ పొందండి, శిక్ష నుండి తప్పించబడతారు. నోవాహు కుటుంబము దేవునికి బలిపీఠము కట్టి వారి కృతజ్ఞతలు దేవునికి సమర్పించారు అనే దాని కొరకై నేను ఈ మాటలు మీతో చెప్తున్నాను.
వారు ఎందుకు అంత కృతజ్ఞత చెల్లించారు అంటే, వారి మనసులో, నోవాహు మనసులో, నోవా భార్య, నోవాహు కొడుకులు, నోవా కోడళ్ళు, వాళ్ళందరి మనసులో ఒకటే ఫిక్స్ అయిపోయింది: నా దేవుడు మమ్మల్ని ఈ ప్రళయములో నుండి తప్పించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవది, నా దేవుడు నా కుటుంబాన్ని కాపాడాను. ఈ భయంకరమైన మనుషుల మధ్యలో నుండి నా దేవుడు కాపాడాడు. మూడవదిగా, ఈ నీటిలో అందరిలాగా నశించిపోకుండా నీటిలో నుండి దేవుడు మమ్మల్ని రక్షించాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీటిలో నుండి దేవుడు ఏం చేశాడంట? రక్షించాడు. మోషేను రక్షించలేదా? మోషే 3 నెలల పిల్లోడు ఆ జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో విడిచిపెడితే ఆ నీళ్ళలో కొట్టుకొని వెళుతున్న మోషే, పసిపిల్లవాడైన మోషేను దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. క్రొత్త నిబంధనలోకి వెళితే జక్కయ్య కుటుంబాన్ని దేవుడు రక్షించలేదా? రక్షించాడు. చెరసాల నాయకుడు కుటుంబం రాత్రికి రాత్రే, నేను ఇందాక మీకు నెల టైం ఇచ్చా, కానీ ఆ కుటుంబం రాత్రికి రాత్రే రక్షించబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకని వారి కృతజ్ఞతగా దేవునికి ఒక బలిపీఠమును కట్టారు. వారి దహన బలులను సమర్పించారు దేవుని బలిపీఠం మీద. ఆ సువాసన అంట దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఆగ్రహించాడు. ఆయన దాన్ని మనం ఎలా దాన్ని చూపించాలంటే, అన్నట్లుగా మంచి చేపల కూర వండుతున్నారు అనుకో, అబ్బా ఏం వాసన, ఎక్కడో చేపల కూర వాసన వస్తుంది అని పీల్చుకుంటారా లేదా? గారెలు వండుతున్నారు అనుకో, గారెల వాసన పీల్చుకుంటారా లేదా? పీల్చుకుంటాం. అలాగే దేవుడంట ఆ బలిపీఠము మీద అర్పించబడిన ఆ జంతువుల యొక్క ఆ సువాసనను, ఆ కొవ్వు, వాటి యొక్క శరీరం, అవన్నీ అగ్నితో కాల్చబడుతున్నప్పుడు ఆ సువాసన దేవుని దగ్గరికి సరాసరిగా వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే దేవుడు ఏం చేశాడు తెలుసా? దానికి బదులుగా దేవుడు నోవాహు కుటుంబాన్ని ఆశీర్వదించటం ప్రారంభించాడు. 9వ అధ్యాయం చూడండి ఒకసారి. 9వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. చూడండి. మరియు కొంచెం దగ్గరున్న వాళ్ళు చదవండి మా, కొంచెం రీసౌండ్ వస్తే అర్థం కావట్లేదు. మరియు దేవుడు నోవాహును తన కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడని చెప్పగా, వారి భయమును మీ బెదురను దేవునికి మహిమ కలుగునుగాక. ఇక మీరు భయపడాల్సిన అవసరత లేదు. మీ బెదురు, మీ భయాలన్నీ అది వాటి మీదకి పోతున్నాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? మీ పక్షముగా నిలబడిన వాడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మన పక్షముగా నిలబడిన వాడు, ఆ రోజున నోవాహు కుటుంబ పక్షమున నిలబడిన ఆ దేవుడు ఈ రోజున మన పక్షంగా నిలబడిలేడా? నిలబడ్డాడు. మన పక్షంగా ఉన్నాడు. అందుకనే దేవుడు
ఆ బలిపీఠం కట్టిన తర్వాత దాని మీద బలులు అర్పించిన తర్వాత ఆ సువాసనను ఆఘ్రాణించిన తర్వాత దేవుడు మనసులో అనుకున్నాడు, నేను ఈ కుటుంబాన్ని ఆశీర్వదించాలి అని అనుకున్నాడు. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హోల్ నైట్లోకి వచ్చిన నీవు, నీ కుటుంబం, నీ భర్త, నీ పిల్లలు, నీ వ్యవసాయం, నీ వ్యాపారం, నీ ఉద్యోగాలు, ఏదైనా సరే ఆశీర్వాదకరంగా నా దేవుడు మార్చాలి అంటే నువ్వు ఒక కృతజ్ఞతతో కూడిన బలిపీఠమును కట్టుకోవాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. బలిపీఠం కట్టమంటే ఇది రాళ్ళు తీసుకొచ్చి బలిపీఠం కట్టినట్టుగా కాదు. బలిపీఠం అంటే నీవు దేవుని సన్నిధిలో ఆ కృతజ్ఞత కలిగినటువంటి విధానంలో దేవునికి అక్కడ సమర్పించుకోవటం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మన నిర్గమకాండంలో చెప్పాం కదా, నేను మీ వద్దకి వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. దేవుడు నోవాహు దగ్గరికి వచ్చాడు, నోవాహు కుటుంబం దగ్గరికి వచ్చాడు. వాళ్ళ కట్టిన బలిపీఠం మీద చూశాడు, ఆ బలిపీఠం మీద అర్పించబడిన అర్పణలను చూశాడు, ఆ సువాసనను అంగీకరించాడు. అప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించటం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే ఏదో పెద్ద మోట వచ్చి మీ ఇంట్లో పడదాం కాదు. ఆశీర్వాదం అంటే ఏంటి? ఈరోజు నీవు సజీవురాలుగా నువ్వు బ్రతికి ఉండటమే ఆశీర్వాదము. స్తోత్రం చెప్పండి. నీ భర్త, నీ పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండటమే ఆశీర్వాదం. ఈరోజు 3 పూట్ల నువ్వు అన్నం తింటున్నావే, 3 పూట్ల అన్నం తింటమే ఆశీర్వాదం. నువ్వు నడుచుకుంటా బైబిల్ పట్టుకొని చక్కగా మందిరానికి వస్తున్నావే, అలా రావటమే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ పిల్లలు ఎక్కడో దూరాన చదువుకుంటున్నారే, నీ పిల్లలు అక్కడ క్షేమంగా ఉండటమే ఆశీర్వాదం. నీ బిడ్డలు ఎక్కడో ఉద్యోగం చేస్తున్నారే, నీ ఉద్యోగం చేస్తున్న నీ పిల్లలు అక్కడ ఆరోగ్యంగా క్షేమంగా ఉండటమే ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మొన్న ఒక నెల రోజుల క్రితం మా చర్చికి ముందు ముస్లిమ్స్ ఉంటారు. మా చర్చికి ముందు ముస్లిమ్స్ ఉంటారు. ఆ ముస్లిం మధ్యలోనే రాజు వాళ్ళు నాయుళ్ళు అంటారు కదా, నాయుళ్ళు, గౌడస్ ఉన్నారు. జస్ట్ కొన్ని కుటుంబాలు. అందులో ఒక ఫ్యామిలీ, నాయుళ్ళు కుటుంబంలో నుండి ఒక ఫ్యామిలీ, ఆయన ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు కూడా టీచర్స్ అన్నమాట. ఇద్దరు టీచర్స్. వాళ్ళ అబ్బాయి కర్ణాటకలో చదువుతాడు. వాడు ఎందుకో సెలవులకు వచ్చాడు ఇంటికి. చక్కగా ఎదిగిన పిల్లోడు. రేపో మాపో వాడు చదువు కంప్లీట్ అవ్వబోతుంది, వాడు ఉద్యోగం వస్తుంది, అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏమైందో ఏంటో తెలీదు. వాళ్ళ అమ్మా నాన్నని స్కూల్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల టైంలో ఉరేసుకొని చచ్చిపోయాడండి. 20-21 సంవత్సరాల పిల్లోడు. అసలు ఇప్పటి వరకు అసలు అంతు పట్ల ఎందుకు చనిపోయాడో కూడా తెలీదు. ఇప్పటికీ అంతు పట్టట్లేదు. వాడి చదువులో ఏమైనా ప్రాబ్లమా, లేకపోతే ఏమన్నా వాడు లవ్ ప్రాబ్లమా, లేకపోతే ఇంకా ఎవరైనా ప్రాబ్లమా? ఏ ప్రాబ్లం? వాడికి చావలసినంత ఆ మెండల భారం ఏమొచ్చి పడింది వాడికి అనేది అర్థం కాలేదు. ముస్లిమ్స్ అన్న అప్పుడప్పుడు వచ్చి చర్చి కాడికి వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్తారు, కానీ పొరపాటున వాళ్ళు అసలు ప్రార్థన చేయించుకోవటానికి, చర్చి అంటే దేవుడు అంటేనే అసలు గిట్టనట్టుగా వెళ్ళిపోయేవాళ్ళు. బంగారం లాంటి కుమారుడు కళ్ళ ముందు అలా వెళ్ళిపోతుంటే
తల్లిదండ్రుల హృదయం బద్దలైపోయిన పరిస్థితి. ఈరోజు చెప్పనా, మన దేవుడు ఆయన వాగ్దానం చేస్తాడు, నేను మీ యొద్దకు వచ్చి నేను మిమ్ములను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఒకటి, కృతజ్ఞత కలిగిన బలిపీఠం కట్టాలి. ఇప్పుడు అబ్రహాము దగ్గరికి మనం వద్దాం. అబ్రహాం దగ్గరికి వద్దాం. అబ్రహాము కూడా మంచి భక్తుడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, దేవుడే ప్రత్యక్షమయ్యాడు. 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. షెకెము దగ్గర ఒక స్థలముందు చేసి మోరే దగ్గరనున్న సింధూర వనము దగ్గరికి, లేకపోతే వృక్షము దగ్గరకు చేరాను. యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై, అబ్రహాం నీ సంతానమును ఈ దేశమందు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను చెప్పే ఈ ఉపదేశం మీరు వినగలిగిన ఆత్మ సంబంధమైన చెవులు మీకు కలిగి ఉంటే ఈ ఉపదేశం మీ హృదయములోకి వెళుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నాకు కథలో చెప్పి జోకులు చేసి నవ్వించడం పెద్దగా చేత కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీరు అర్థం చేసుకుంటే, ఈ వాక్యము మీరు రిసీవ్ చేసుకోగలిగితే, ఈ వాక్యానుసారమైన జీవితం మీలో కలిగి మీరు దాన్ని అవలంబించగలిగితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి పంపిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. చూడండి బైబిల్లో నుంచి అక్కడ అబ్రహాం అంట, చూడండి, మోరే దగ్గరనున్న సింధూర వృక్షము దగ్గరకు వచ్చాడంట. అంతకుముందు ఎక్కడి నుంచి వచ్చాడు అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడండి? ఊరు. అసలు అబ్రహాం ఊరు, వాళ్ళ తండ్రి గారు వాళ్ళ ఊరు పేరేంటి? ఊరి పేరే ఊరు. బైబిల్లో లూజు అనే ఊరు కూడా ఉంది. ఆ ఊరు పేరు ఏంటంట? లూజు. బోల్టులు కాక లూజ్ అయిపోతే ఎట్ట గల 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 సౌండ్ వస్తుంది. ఆ ఊరు పేరే లూజో భూజో మొత్తం మీద. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగే అబ్రాము గారు ఉన్న ఊరు పేరే ఊరు. ఆ ఊరు నుండి ఎక్కడికి వచ్చాడు? హారాను దగ్గరికి వచ్చాడు. చెప్పండి, ఎక్కడికి వచ్చాడంట? హారాను దగ్గరికి వచ్చాడు. హారానులో ఆయన అక్కడ ఆగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు తర్వాత హారాను నుండి కనానుకు ప్రయాణం అవుతాడు. తర్వాత ఊరు నుండి ఆరానుకు వచ్చాడు. ఆరాను నుండి కనాను దేశానికి బయలుదేరతాడు. ఈ మధ్యలో అక్కడక్కడ స్టాప్. చూడండి, ఇక్కడ మోరే దగ్గరనున్న సింధూర వృక్షము దగ్గర అబ్రహాము గుడారం వేశాడు. అక్కడంట దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మన దేవుడు ప్రత్యక్షం అవుతాడా లేదా? ఇందాక నేను ఫస్ట్లో ఒక సాక్ష్యం చెప్పాను. నేను రామగుండములో నుండి వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాలు అక్కడి నుంచి వచ్చిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత, అక్కడి నుంచి మానవ ఆలోచనతో నేను ఒంగోలు పట్టణానికి వెళ్ళాను. 2 వారాలు అక్కడుంటే దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా,
నేనున్న చోట ప్రత్యక్షమయ్యాడు. ఆయన స్వరముతో మాట్లాడటం నా చెవులారా 3 సార్లు విన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది అబద్ధం కాదు, ప్రభు పులిపెట్టు మీద నిలబడి చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, అబ్రహాముకి దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు మోరే దగ్గర. మోరే అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? ఉపదేశము. చెప్పండి, మోరే అనే మాటకు అర్థం ఏంటి? ఉపదేశం, లేదంటే బోధ. ఏంటంట చెప్పండి అమ్మా? బోధ, ఉపదేశం, బోధ, వాక్య ప్రత్యక్షత. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్య ప్రత్యక్షత. దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన చోట అబ్రహాం బలిపీఠం కట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీకు దేవుడు ఎక్కడ ప్రత్యక్షమవుతున్నాడు? దేవుడు నిన్ను ఎక్కడికి నడిపించాడు? దేవుడు ఒక ప్రత్యక్షత కలిగిన చోటకి దేవుడు మిమ్మల్ని నడిపించాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చాలా సంఘాలు ఉన్నాయి, చాలా సేవకులు ఉన్నారు. కొన్ని సంఘాలకి దేవుని ప్రత్యక్షతలు ఉండవు. కొంతమంది సేవకులకు దేవుని ప్రత్యక్షత ఉండదు, వాక్య ప్రత్యక్షత ఉండదు. ఆ ఉపదేశం, ఉన్నతమైన ఉపదేశాలు ఉండవు. ఈ రోజున దేవుడు ప్రత్యక్షమైన చోట నువ్వు బలిపీఠం కట్టాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు నిన్ను ఇక్కడికి ఊరకనే నడిపించలా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఏ ప్రాంతం నుంచి వస్తున్నావో, ఏ గ్రామం నుండి వస్తున్నావో నాకు తెలీదు. కానీ ఈ చోట దేవుడు ప్రత్యక్షమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు నమ్మితే, నువ్వు నమ్మాలి. దేవుడు ఇది ప్రత్యక్షమైన చోటు. ఈ ప్రత్యక్షమైన చోటు దగ్గర నీవు బలిపీఠము కట్టాలి. ఆ బలిపీఠం పేరేంటంటే వాక్య ప్రత్యక్షత కలిగిన బలిపీఠం కట్టుకోవాలి. వాక్య ప్రత్యక్షత. మొదటి బలిపీఠం పేరేంటి? నోవా కట్టిన బలిపీఠం కృతజ్ఞత బలిపీఠం కట్టుకున్నాడు. ఇక్కడ అబ్రహాము కట్టిన మొదటి బలిపీఠం పేరేంటి? వాక్య ప్రత్యక్షత కలిగిన బలిపీఠం, లేదంటే ఉపదేశం కలిగిన బలిపీఠం. నువ్వు ఏ సంఘములో దేవుడు నిన్ను తీసుకొచ్చాడో ఆ సంఘములో నీకు వాక్య ప్రత్యక్షత, దైవజనుల్లో నుండి దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఆ బోధ వినిపిస్తాడు, ఆ ఉపదేశాలను దేవుడు వినిపిస్తాడు, ఆ ప్రకటనలు, ఆ ప్రత్యక్షతలు దేవుడు సరాసరిగా దేవుడు నీతో మాట్లాడుతాడు. ప్రతి ఆదివారం, ప్రతి ఉపవాస కూడికలో, ఈ నియమించబడిన ప్రతి కూడికలో నువ్వు ఈ స్థలములకు వచ్చినప్పుడు దేవుడు నీకు వాక్య ప్రత్యక్షతను దేవుడిని కలుగు చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. ఏదో వచ్చి పోవటం కాదు, వచ్చామా పోయామా అన్నట్టు కాదు. నేను ప్రారంభంలో విశ్వాసిగా ఉన్నప్పుడు, బ్రదర్గా విశ్వాసిగా ఉన్నప్పుడు, మా ఇక్కడ కొల్లిమర్ల దగ్గర దొప్పలపూడి అనే ఊరు ఒకటి ఉంది. దొప్పలపూడి. అక్కడ ఒక దైవజనుడు ఉండేవాడు, పెద్ద ఆయన, ముసలాయన. ఆయన పేరేంటంటే దొప్పలపూడి జనార్దన్ రావు. అసలు ఆయన సొంత ఊరి యాజలి, మా ఊరు. కానీ పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి అత్తారింటికి ఇల్లరకం వచ్చాడంట. ఆయన మంచి సువార్థికుడు, మంచి సువార్థికుడు. అప్పుడప్పుడు మా సంఘాల్లో మా నాన్నగారి దగ్గరికి, మా గ్రామంలోకి వచ్చి వీధి సువార్తలు చేస్తూ ఉండేవాడు. ఒక రేగుతో బోర ఉండేది, బోర. ఆ బోర తీసుకొని ఆ బోరలో మాట్లాడుతూ ఉంటే మేము రోడ్డు మీద నిలబడి అలా చూస్తూ ఉండేవాళ్ళం. ఆయన ఎక్కువగా వాడే మాట ఏంటంటే,
వస్తా ఉండు పోతా ఉండు, వస్తా ఉండు పోతా ఉండు, నీ నెత్తి మీద 5 కేజీల గుండు పడును అనే ఈ పదం ఎప్పుడు బట్ట ఆయన నోట ఉంటానే ఉంటుంది. వస్తా ఉండు పోతా ఉండు, వస్తా ఉండు పోతా ఉండు అంటే దానికి అర్థం ఏంటంటే ఊరకనే వస్తున్నావు, ఊరకనే పోతున్నావు. కానీ ఆ రోజున 5 మణుగుల ఏంటది వడగండ్లు 5 మణుగుల వడగళ్ళు పడతాయి అంట. అది కాదు, రావటం పోవటం అనేది కాదు. నువ్వు వస్తున్నావు అంటే నువ్వు వచ్చిన ప్రతిసారి ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షతను పొందుకొని వెళ్ళాలి. ఆమె చెప్పండి గట్టిగా. బోధ ఏం బోధ అది? రకరకాల బోధలు ఉన్నాయి ఈ కాలంలో. అన్య బోధలు, అబద్ధపు బోధలు, ఏమండి కలిపి చెరిపే బోధలు, నీ మైండ్ అంతా తారుమారు చేసే బోధలు, ఎన్నో రకాలైన బోధలు ఉన్నాయి. ఈ బోధలు ఏది నీవు వినకూడదు. నీ సేవకుడు నీకు బోధిస్తున్నాడు, ఆ బోధ, ఆ ప్రత్యక్షతను రిసీవ్ చేసుకుంటే నీకు దేవుడు జ్ఞానమును అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు ఆ ఉన్నతమైన ఆ ప్రత్యక్షత, ఆ బోధనను విన్నప్పుడు ఉన్నతమైన ఉపదేశములో దేవుడు నిన్ను కట్టి నిన్ను ఆయన సంఘములో స్థిరపరుచుకుంటాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఉన్నత ఉపదేశమందునా సత్తువ గల సంగమందునా, ఉన్నత ఉపదేశ సత్తువ గల సంగమందునా, కంచెగల తోటలోనా, కంచెగల తోటలోనా, కృప వెంబడి కృపను పొందేదా, కృపలో జయ గీతమే పాడేదా, కృప వెంబడి కృపలో జయ గీతమే పాడేదా, కృపలో జయ గీతమే పాడేదా. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని, వేనోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే, వేనోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే. కృప వెంబడి కృపను పొందు, కృపలో జయ గీతమే పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే, కృపలో జయ గీతమే పాడుచు. హల్లెలూయా. ఉన్నతమైన ఉపదేశములో నువ్వు స్థిరపరచబడతావు. కంచెగలిగిన తోటలో దేవుడు నిన్ను భద్రపరుస్తాడు, నీ కుటుంబాన్ని భద్రపరుస్తాడు. కాబట్టి రెండవ అబ్రహాం కట్టిన, అంటే మామూలుగా మన లెక్కలో రెండవ బలిపీఠం ఇది. అబ్రహాము కట్టిన బలిపీఠంలో అయితే మొదటి బలిపీఠం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్రహాము కట్టిన మరొక బలిపీఠం మనం చూస్తే అక్కడ 8వ వాక్యం 12:8 వచనంలోకి నేను త్వరగా ముగించేస్తాను. త్వరగా రండి. అక్కడ నుండి బయలుదేరి బేతేలునకు పడమటనున్న బేతేలునకు
తూర్పునున్న హాయికిని మధ్యలో గుడారము వేసి అక్కడ యెహోవాకు కట్టి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బేతేలుకును హాయికు మధ్యలో బలిపీఠం కట్టాడంట. బేతేలుకును హాయికి మధ్యలో బలిపీఠం కట్టాడు. ఈ బలిపీఠం పేరేంటంటే ప్రార్థనా బలిపీఠము. చెప్పండి, ఏ బలిపీఠం అంట? ప్రార్థనా బలిపీఠము. మొదటి బలిపీఠం పేరేంటి చెప్పండి? కృతజ్ఞత బలిపీఠం. రెండవ బలిపీఠం పేరేంటి? వాక్య ప్రత్యక్షత కలిగిన బలిపీఠం. మూడవ బలిపీఠం పేరేంటంటే ప్రార్థనా బలిపీఠం. ఏ బలిపీఠం అని చెప్పండి? ప్రార్థన. బేతేలుకు హాయికు మధ్యలో గుడారము వేసి అబ్రహాం ఒక బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. దేవునికి స్తోత్రం. రాను 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 విశ్వాసులు, సంఘములో ఉన్న విశ్వాసులు ఇప్పుడు ఎలా అయిపోతున్నారంటే, అదేదో పెద్దోళ్ళు చెప్పినట్లుగా తినగా 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 గారెలంట ఏమైపోయినాయి? రాజు ఏమైపోయినాయి? చేదైపోయినాయి. తినగా తినగా గారెలు చేదైపోయినాయి అంట. అలాగే ఈనాటి కాలంలో సంఘములో ఉన్న విశ్వాసులు భక్తి చేయగా 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 చేసి 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 మళ్ళా మొదటి స్థితిలోకి వస్తున్నారు. ఏ స్థితిలోకి వస్తున్నారు చెప్పండి? అంటే అర్థం ఏంటంటే, బేతేలు అనగా దేవుని మందిరము. చెప్పండి, బేతేలు అనగా మందిరం. మరి హాయి అంటే అర్థం ఏంటి తెలుసా? శిథిలమైన కుప్ప. చెప్పండి, ఏ కుప్ప అంట? శిథిలమైపోయిన కుప్ప అంటే లోకము. ఒకటి మందిరం, ఒకటి లోకము. ఈ రెండిటి మధ్యలో అబ్రహాం ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు. చెప్పండి, ఏం కట్టాడంట? బలిపీఠం కట్టాడు. ఈ రోజున ప్రియులారా, చాలా మంది సంఘాలలో ఇటు భక్తి భక్తిగానే ఉంటుంది, లోకం లోకంగానే మారిపోతుంది. మళ్ళా లోకం వైపు అంటే హాయి వైపు చూస్తున్నారు చాలామంది. బేతేలులో ఉండవలసిన వారు బేతేలుకు సంబంధించి అంటే దేవుని మందిరానికి కట్టబడి దేవుని మందిరములో నివసించి దేవుని మందిరమానికి మీరు నడిపించబడాల్సిన మీరు నడుస్తూ నడుస్తూ మళ్ళా లోకం వైపు చూస్తున్నారు. లోతు భార్య వెనక తిరిగి చూడొద్దమ్మా అంటే ఏం జరిగింది? చూసిందా లేదా? చూడటం వల్ల ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు నా అంశం అక్కడ, నా పాయింట్ ఏంటంటే బలిపీఠం, ప్రార్థనా బలిపీఠం. చెప్పండి, ఏ బలిపీఠం అంట? ప్రార్థనా బలిపీఠం. ప్రియులారా, ఈ కడవరి దినాల్లో ఓ పక్క లోకం, ఒక పక్క దేవుని కార్యం, దేవుని సన్నిధి ఒక పక్క, లోకం ఒక పక్క కనబడుతున్నది. ఎక్కువగా లోకానికి ఆకర్షించబడుతున్నారు, పాపానికి ఆకర్షించబడుతున్నారు, ఈ లోక సంబంధమైన కార్యకలాపాలకు ఆకర్షించబడుతున్నారు. చాలామంది సమర్పించబడిన వారు సహితము కూడా సమర్పించుకున్నామని ముందుగా సమర్పించుకొని సమర్పణలోనే ఉన్నట్టుగా ఉండి ఒక్కసారి మళ్ళీ లోక ఆకర్షణలకి ఆకర్షించబడుతున్నారు. అలా నువ్వు దాని వైపు చూడకుండా ఉండాలి అంటే నువ్వు ప్రార్థనా బలిపీఠాన్ని కట్టాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ బలిపీఠం కట్టాలంట? ప్రార్థనా బలిపీఠము కట్టాలి. అబ్రహాం 3 రకాలైన ప్రాముఖ్యమైన 3 ప్రార్థనలు చేశాడు. 3 ప్రార్థనలు, ప్రాముఖ్యమైన ప్రార్థనలు చేశాడు. ఒకటి చూడండి, ఫస్ట్గా 20వ అధ్యాయం ఆదికాండం, ఒక్క నిమిషం, 18వ అధ్యాయం చూడండి, 18:22.
ఇంకా యెహోవా సన్నిధిలో నిలిచి ఉండెను. అదిగో చూడండి, అబ్రహాము దేవుని దగ్గరికి సమీపించి ఇలాగు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఏమని? అయ్యా, నా ప్రార్థన ఆలకిస్తావా? ఏంటి చెప్పు అబ్రహాం, ఏంటి చెప్పు, నీ ప్రార్థన ఏంటి? అయ్యా, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేస్తావా? ఆ పట్టణంలో, ఇది మీరు వెళ్ళబోతున్న పట్టణం, మీరు చూడబోతున్న పట్టణం, మీరు తీర్పు తీర్చబోతున్న పట్టణం, మీరు నాశనం చేయబోతున్న పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా అని అక్కడి నుంచి ప్రార్థన ప్రారంభించాడండి. అక్కడ 50 మందితో మొదలుపెట్టిన అబ్రహాము చివరికి 10 మంది 5 మంది దాకా వచ్చేసాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 10 మంది కాదు కదా, 5 మంది కూడా. ఆ పట్టణంలో ఎవరు లేరంట? నీతిమంతులు లేరు, ప్రార్థనా పరులు లేరు. ఆ పట్టణంలో ప్రార్థనా పరులు లేరు. ఇప్పుడు ఆయన ప్రార్థన అంతా ఏంటయ్యా అంటే తన తమ్ముడు కుమారుడైన లోతు కుటుంబం కోసం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రాముఖ్యమైన 3 ప్రార్థనలు కనబడతాయి. ఇది ఆ పట్టణాన్ని, ఒక్క నీతిమంతుడి కోసం పట్టణం మొత్తం కాపాడు అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున దైవజనులు, నాకు తెలియదు కానీ పూర్తిగా ఈ రోజున మీ దైవ సేవకులు, మీ దైవ సేవకురాలు ఉపవాసాలతో కడుపు కట్టుకొని మీ కొరకు, ఈ పట్టణాల కొరకు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల కొరకు ఎంత ప్రార్థనలు చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాళ్ళ ప్రార్థన అంతా, అయ్యా ఈ గ్రామం రక్షించబడాలి, ఈ గ్రామంలో మనుషులు రక్షించబడాలి, ఈ గ్రామంలో కుటుంబాలు రక్షించబడాలి, ఏ ఒక్కరు నశించిపోవుట నీకు ఇష్టమో లేదు కదా, రక్షించండి రక్షించండి. ప్రార్థన ఆత్మల భారం కలిగిన ప్రార్థన. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవ ప్రార్థన చూడండి. రెండవ ప్రార్థన ఏంటంటే, రెండవ ప్రార్థన అదే ఆదికాండంలో నుంచి 21వ అధ్యాయం చూడండి. 21వ అధ్యాయం 33వ వాక్యం. ప్రార్థన చేశాను. ఎందుకు ప్రార్థన చేశాడు అంటే, ఆ 21వ అధ్యాయం అంతా జలల గల బావులను త్రవ్వించాడంట. చెప్పండి, ఏ బావులనండి? జలల గల బావులను అబ్రహాము త్రవ్వించాడు. ఆ బావులను తవ్వితే జలల గల ఓటలు బయలుదేరి పెళ్ళు బూగుతా బయటకు వచ్చేసిన నీళ్లు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక సేవకుడిగా నేను దేవుని యొక్క ప్రేరణ బట్టి చెప్తున్నాను, ఈ ప్రాంతంలో తన సేవకుడైన పాస్టర్ వివేక్ గారు జలల గల బావులు తవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒక్కొక్క బావి ఒక్కొక్క సంగముగా మారునుగాక. ఒక్కొక్క బావి ఒక్కొక్క సంఘముగా మారునుగాక. ఒక్కొక్క బావి ఒక్కొక్క సార్వత్రిక సంఘముగా మారునుగాక. హల్లెలూయా. ఈ బావులు తవ్వితే జలల గల బావులు, జలల గల ఊటలు బయటకు వస్తే శత్రువులు వచ్చి ఆ జలల గల బావులను ఏం చేస్తున్నారంట? పూడ్చి చేస్తున్నారు. ఇక్కడ దేవుని పని ఇక్కడ జరుగుతుంటే జీవ జలపు ఊటలు ఇదిగో ఈ బావిలో నుండి, ఈ మందిరములో నుండి ప్రవహిస్తూ ఉంటే ఒక పక్క శత్రువు చేసే పని శత్రువులు చేస్తున్నారు. మన్ను వేసి పూడ్చి చేయాలని చూస్తున్నారు, మన్ను వేసి పూడ్చి చేయాలని చూస్తున్నారు, ఈ బావులను పూడ్చాలనుకుంటున్నారు. యేసు నామములో ఆనబెట్టి చెప్తున్నాను,
ఈ బావులను మన్నుతో పోడ్చాలనుకున్న ప్రతి శత్రువు వెనుదిరిగి 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 రక్షణ పొందునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. ఎవరైతే మన్నేసి పూడ్చాలనుకుంటున్నారో వారు ఈ జలగల మందిరములో ముఖ్యమైన విశ్వాసులుగా మారుదురుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అక్కడ అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేనెంతో కష్టపడి బావులు తవ్వితే వీళ్ళు మన్నేసి పూడ్చేస్తున్నారయ్యా అని నిత్య దేవుడికి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఈరోజు వారి ప్రార్థన అంతా అక్కడ నీళ్ల సమస్య, అక్కడ నీళ్లు అనగా దేవుని వాక్యం, సేవా సంబంధమైన సమస్య శత్రువులకు అబ్రహాముకి ఎదురైంది. అబ్రహాము యొక్క పనివారు దాసులు అబ్రహాము అనుకున్నారు. వాళ్ళకి పోరాటాలు జరుగుతున్నటువంటి సమయంలో అబ్రహాము నిత్య దేవునికి ప్రార్థన చేశాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకవేళ శత్రువే వాడి చెయ్యి పై చెయ్యిగా మారి వాడు ఒకవేళ మన్నేసి పోడ్చబడిన బావులను మళ్ళా తవ్వటానికి ఇస్సాకు లాంటి సహోదరులను దేవుడు లేపునుగాక, సేవకులను దేవుడు లేపునుగాక, పరిచారకులను దేవుడు లేపునుగాక. పోడ్చబడిన బావులు మళ్ళా తవ్వే విశ్వాసులను దేవుడు లేపునుగాక. కారణం ఏంటో తెలుసా? అక్కడ అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మూడో ప్రార్థన చెప్పి నేను ముగిస్తాను. మూడో ప్రార్థన ఏంటంటే 20వ అధ్యాయం ఆదికాండం 20వ అధ్యాయం 7వ వాక్యాన్ని ఒకసారి చదవండి. ఏంటమ్మా కాబట్టి అబీమెలెకు రాజా ఆ మనుష్యుని భార్యను తిరిగి నువ్వు అతనికి అప్పగించు. ఆయన ఎవరో తెలుసా? ఆయన ప్రవక్త, ఆయన దైవజనుడు, ఆయన దేవునికి ప్రతినిధి. అతడు నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు బ్రతకాలంటే నువ్వు తీసుకెళ్ళి శారమ్మను తీసుకెళ్ళి అబ్రహాముకి నువ్వు అప్పగించిన ఎడలా నువ్వు బతికి బట్టగడతావు, లేకపోతే చస్తావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అతడు ప్రార్థన చేస్తున్నాడు. గుడారములో ఉండి ఆ ప్రవక్త, ఆ దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ దేశంలో ఉన్న రాజు అబీమెలెకు అనేవాడు శారమ్మ అందంగా ఉందని ఆయన ముందెళ్ళి ఈ పనికిమాలి ఎదవలంతా వెళ్ళి అక్కడ పొగిడితే ఆమెను అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్ళిపోతే ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ సమయంలో అబ్రహాము అంట ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సమర్పించబడిన బిడ్డల జోలికి ఏ ఒక్కడు వచ్చినా, ఏ ఒక్కడు లేచినా వాడు చస్తాడు. లేదంటే వాడు మనసు మార్చుకొని లోబడి క్షమాపణ కోరితే వాడు బతుకుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. నాకు తెలిసి ఎంతమంది అండి సేవకుల జోలికి వెళ్ళిన వాళ్ళు, సేవకుల మీదకి లేచిన వాళ్ళు, సేవకుల మీద ఉట్టి పుణ్యానంగా మాట్లాడిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకటి అబ్రహాము ప్రార్థన, ఆ పట్టణము రక్షించబడాలని ప్రార్థన. రెండవదిగా జలగల బావులన్నీ
శత్రువుల చేతులకు పోకుండా ఉండాలని ప్రార్థన. మూడవదిగా తన ఇంట్లో ఉన్నవారు, తన సేవలో ఉన్నవారు ఏ శత్రువు ఎత్తుకుపోకుండా దేవుడు వారి బారి నుండి తప్పించబడాలి, కాపాడబడాలని ప్రార్థన. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఒకటి ప్రార్థన బలిపీఠం. ఏ బలిపీఠం చెప్పండి? ప్రార్థన బలిపీఠం. మూడో బలిపీఠం ఏంటో ఒక్కసారి చెప్పేసి ముగిస్తాను. అబ్రహాం కట్టిన మూడో బలిపీఠం చదవండి ఒకసారి ఆ మాటని. అక్కడ ఆదికాండం 13వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. 13:18. తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనములోని అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ఎక్కడ? హెబ్రోనులో బలిపీఠం కట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హెబ్రోను అనగా దేవునితో సహవాసం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హెబ్రోన్ అనగా దేవునితో సహవాసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి, ఫస్ట్ బలిపీఠం పేరు చెప్పండి ఒకసారి. కృతజ్ఞత కలిగిన బలిపీఠం. రెండవ బలిపీఠం పేరేంటి? వాక్య ప్రత్యక్షత కలిగిన బలిపీఠం. మూడవ బలిపీఠం పేరేంటి చెప్పండి? ప్రార్థనా బలిపీఠం. నాలుగో బలిపీఠం పేరేంటి? దేవునితో సహవాసము అనే బలిపీఠం కట్టాలి. సహవాసం అనే బలిపీఠం. ఈరోజు నీ సహవాసం ఎవరితో? నీ సహవాసం ఎవరితో? మొదట దేవునితో నీ సహవాసం ఉండాలి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారితో సహవాసం, పరిశుద్ధాత్మతో సహవాసం, సంఘముతో సహవాసం, సేవకులతో సహవాసం, వాక్యముతో సహవాసం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ సహవాసం లోకస్తులతో కాదు, నీ సహవాసం దుష్టులతో కాదు, నీ సహవాసం ఇంకెవరితో కాదు. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే వాళ్ళతో నీ సహవాసం వద్దు. నీ సహవాసం దేవునితో, సంఘముతో, దైవజనులతో నీవు సహవాసం అనే బలిపీఠాన్ని కట్టుకుంటే నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చివరిగా అబ్రహాము కట్టిన 4వ బలిపీఠం. ఆ ఒక్క మాట చెప్పి ముగిచ్చేస్తాను. లాస్ట్ బలిపీఠం ఏంటంటే 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం దగ్గర ఒకసారి చూస్తారా? చదవండి. దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చి అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలను చక్కగా పేర్చి తన కుమారుడైన ఇస్సాకును కాళ్ళు చేతులు బంధించి ఆ బలిపీఠము మీద పడుకోబెట్టెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ బలిపీఠం అబ్రహాము కట్టిన 4వ బలిపీఠం. ఈ బలిపీఠం ఏంటి తెలుసా? నీకు కలిగినది దేవునికి ఇచ్చే బలిపీఠం. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు కలిగినది దేవునికి ఇచ్చే బలిపీఠం నువ్వు కట్టాలి. బైబిల్లో 12వ వచనంలో రాయబడింది, అబ్రహాం నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు ఇవ్వటానికి నువ్వు వెనుక తిరగలేదు గనుక ఇందును బట్టి నువ్వు నాకు భయపడుచున్నావు అని నాకు అర్థమైంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్కగాని దేవుడికి ఇచ్చేసాడు. ఈరోజు నువ్వు దేవునికి ఏమిస్తున్నావు?
దేవుని సేవ కోసం నీ కుమారుడిని ఇస్తున్నావా, నీ కుమార్తెని ఇస్తున్నావా? ఇంకా నీకు కలిగిన పశువులలో మొదటిది దేవునికి ఇస్తున్నావా? నీ సంపాదనలో, నీ కష్టార్జితంలో దేవునికి ఇస్తున్నావా? దేవునికి ఇచ్చుట అనే బలిపీఠం. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి నువ్వేమిస్తున్నావు? దేవునికి ఇవ్వాల్సినవి కూడా నువ్వు ఇవ్వకుండా బిగబట్టేస్తున్నావు కదా. దానివల్ల నీకు ఏ ఆశీర్వాదము కలగదు. కలగకపోగా నీవు నష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితిని చూస్తావు. అలా జరగకుండా ఉండాలంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్న కొలది దేవునికి నువ్వు ఇచ్చుచూ ఉండు. ఆయనకి నువ్వు ఇస్తా ఉంటే ఆయన నీకు ఇస్తా ఉంటాడు. నువ్వు ఇస్తా ఉంటే చెప్పండి ఆయన నీకు ఇస్తా ఉంటాడు. నువ్వు చేస్తా ఉంటే ఆయన నీకు చేస్తా ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ద్రాక్ష గానుగుల్లో నీళ్లు పోస్తూ ఉంటే ఆ పోసిన నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయినాయి అంట. నువ్వు పోస్తా ఉండు, నువ్వు దేవునికి ఇస్తా ఉండు. నువ్వు ఇచ్చిన దానికంటే అధికముగా దేవునికి ఇస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు చెప్తున్నాడు, ఒక 5 బలిపీఠాల గురించి ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడిస్తున్నాడు. మొదటి బలిపీఠం పేరేంటని చెప్పండి? కృతజ్ఞత ఉండాలి. ఏముండాలి చెప్పండి? కృతజ్ఞత ఉండాలి. బైబిల్లో రాయబడింది, కృతజ్ఞత లేని వారు అనేకులు ఏమైపోయారంట? కూలిపోయారు. కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను. కృతజ్ఞత కలిగి ఉండాలి. సంఘము ఎడల కృతజ్ఞత, సేవకుల ఎడల కృతజ్ఞత కలిగి దేవుడు నీకు చేసిన ఉపకారముల మేలు నిమిత్తం నువ్వు కృతజ్ఞత చెల్లించే బలిపీఠం కట్టాలి. స్తోత్రం కలుగునుగాక. రెండవది ఏంటంట? వాక్య ప్రత్యక్షత కలిగిన బలిపీఠము నువ్వు కట్టుకోవాలి. మూడవది ఏంటంట? ప్రార్థనకు మించినది ప్రపంచములో ఏది కూడా లేదు. ప్రార్థన చేయండి. ఆత్మల భారంతో ప్రార్థన చేయండి. సంఘం కొరకు, సేవ కొరకు ప్రార్థన చేయండి. నీకు ఎదురవుతున్న శత్రువులు, విరోధులు లేస్తున్నారే, వారందరూ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత 4వ బలిపీఠం ఏంటి? దేవునితో సహవాసము చేసే బలిపీఠం కట్టాలి. దేవునితో సహవాసం, ఎక్కువగా దేవునితో సహవాసం. 5వ బలిపీఠం ఏంటంట? దేవునికి మన దగ్గర ఉన్నది దేవునికి ఇచ్చుట అనే బలిపీఠం కట్టాలి. ఏడబడితే ఆడ మనం చేయకూడదు. నీ మొక్కుబడులు, నీ దహన బలులు, నీ కానుకలు, నీ దశమభాగాలు ఏడబడితే ఆడ ఇవ్వకూడదు. బైబిల్ ఆ మాట రాయబడి ఉంది. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయములో ఆ మాటలు దేవుడు కరాఖండిగా చెప్పాడు. నువ్వు చూచిన ప్రతి చోట నీ దహన బలులు అర్పించకూడదు సుమి. ఎక్కడెక్కడంట చెప్పాలి? ఎక్కడ? నువ్వు చూచిన ప్రతి చోట, నువ్వు వెళ్ళిన ప్రతి చోట నీ కష్టార్జితం, నీ దశంభాగాలు, నీ కానుకలు ఇచ్చుకుంటా పోతే అది క్రమం కాదు. అది క్రమం కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు వెళ్ళే సంఘం నీ కొరకు ప్రార్థన చేసి ఆత్మీయంగా వాక్యముతో నేను పెంచి పోషించి నిన్ను బలపరిచి నీ కొరకు ప్రార్థన చేస్తున్న, కన్నీరు కారుస్తున్న నీ దైవజనుల దగ్గర నీ అర్పణలన్నీ అర్పించుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా. అదంతా చెప్పడానికి సమయం లేదు కాబట్టి హెచ్చరిస్తున్నా మీకు.
ఆ మాట చక్కగా, నువ్వు చూచిన ప్రతి చోట నువ్వు వెళ్ళిన ప్రతి సంఘం, నువ్వు ఏ సంఘానికి వెళ్తే ఆ సంఘానికి అక్కడ ఒక మొక్క, ఇక్కడ ఒక మొక్క, అక్కడ ఒక మొక్క, అలా చేయకూడదు. అది క్రమం కాదు. టీవీలో చూస్తే ఆ టీవీలో వాళ్ళకి సగం, వాళ్ళకి సగం, వీళ్ళకి సగం, ఇది కాదు క్రమం, అది కాదు. అలా అయితే నువ్వు ఆశీర్వదించబడలేవు, దీవించబడలేవు, వర్ధిల్లలేవు, ఆత్మీయంగా సంతోషంగా ఉండలేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రభు మిమ్మల్ని అన్ని విధాలుగా ఈ 5 రకాలైన బలిపీఠాలు మీరు కట్టుకోండి. ప్రభు సరాసరిగా మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక, మీ పిల్లలను ఆశీర్వదించునుగాక. ఈ దైవజనుడి కుటుంబాన్ని, దైవజనుడితో కలిసిన ఆ సమర్పణ కలిగిన బిడ్డలందరినీ దేవుడు బలపరచునుగాక, ఆశీర్వదించబడుదురుగాక. ఈ సహవాసం, సంఘము నానాటికి ఆశీర్వదించబడి వర్ధిల్లునుగాక, విస్తారమైన ఆత్మలతో నింపబడునుగాక. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. జలలు గల ఊటలు ఇస్సాకు నాకు ఇచ్చినావు, జలలు గల ఊటలు ఇస్సాకు నాకు ఇచ్చినావు, ఊహలు నాతో ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవే, కందవే నీదు ఆశ్చర్యక్రియలు, కందవే నీదు ఆశ్చర్యక్రియ. ఊరు మంచిదే గాని ఓటలన్నీయు చెడిపోయేనే, ఊరు మంచిదే గాని ఓటలన్నీయు చెడిపోయేనే, ఉప్పు వేసిన వెంటనే ఓటాక్షయత నొందెనే, ఉప్పు వేసిన వెంటనే ఓటాక్షయత నొందెనే, ఓహలో నాదు ఓటలో నా యేసు రాజా నీలోనే ఉన్నవే, కందవే నీదు ఆశ్చర్యక్రియలు, కందవే నీదు ఆశ్చర్యక్రియలు. అందరు లేచి నిలబడదాం. కందదే నీదు ఆశ్చర్యక్రియలు, కందవే నీదు ఆశ్చర్యక్రియలు, ఓటలు నాదు ఓటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవే, నా యేసు రాజా నీలోనే ఉన్నవే, కందవే నీదు ఆశ్చర్యక్రియలు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దైవజనులకి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తాం.
ప్రార్థన చేసుకుందాం. మన దేవుడు తన యొక్క దాసునికి నోట ఉంచిన ప్రతి మాట కూడాను మన హృదయాల్లో భద్రపరుచుకుందాం. మనకు ఒక బలిపీఠం ఉంది. ఈరోజు ప్లరా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. 5 రకముల బలిపీఠములు మనం విన్నాం. ఈ దినాల్లో చాలామంది ప్రజలు దేవుడి సందులో ఎన్నో మేలు అనుభవిస్తూ ఉన్నారు, కానీ పిల్లారా కృతజ్ఞత బలిపీఠం కట్టలేకపోతున్నారు, కృతజ్ఞత కలిగి ఉండలేకపోతున్నారు. ఈ రాత్రికాల సమయంలో విన్న ప్రతి మాట మనము ప్రభును స్తుతించాలి. ఇంకా దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేయబోతున్నాడు. కృతజ్ఞత కలిగి ఉంటే ఖచ్చితంగా మేలు మనం పొందుకుంటాం. వాక్య ప్రత్యక్షత కలిగిన బలిపీఠం మనం కలిగి ఉండాలి. ప్రార్థనా బలిపీఠం మనం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం అనే బలిపీఠం మనం కలిగి ఉండాలి. దేవుడికి ఇచ్చే బలిపీఠం మనం కలిగి ఉండాలి. దేవుడే నీ వద్ద దిగివచ్చి నిన్ను నీ బిడ్డలను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడే దిగివచ్చి మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. మరి నువ్వు ఈ బలిపీఠం కట్టుతున్నావా? బలిపీఠం కట్టుకుంటున్నావా? దేవుడి రాత్రి మనందరిని హెచ్చరిస్తూ ఉన్నాడు. నిజముగా మనలో కృతజ్ఞత అనే బలిపీఠం లేదేమో, ప్రార్థన అనే బలిపీఠం లేదేమో, దేవునితో సహవాసం అనే బలిపీఠం లేదేమో, ఇచ్చే బలిపీఠం మనకు లేదేమో. ఈ రాత్రి మనం ఎక్కడ తప్పిపోయి ఉన్నామో, ఏ విషయంలో బలహీనమై ఉన్నామో, ఈ వాక్యం వినుచుండగా పిల్లలు మనందరూ సరిచేయబడదాం, సరిచేసుకుందాం. ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం కావాలని అడుగుతున్నాం, కానీ నువ్వు బలిపీఠం కడుతున్నావా? నా ప్రభువు అంటున్నాడు, నేను నీ వద్ద దిగివచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని. కనుక ఈ రాత్రికాల సమయంలో మనందరూ కూడా ఆత్మపరిశీలన చేసుకుందాం. నువ్వు ఏ విషయంలో తప్పిపోయి ఉన్నావో, ఏ విషయాల్లో బలహీనలుగా ఉన్నామో, ఈ రాత్రి ప్రభు నోవాహు చేసిన 3 ప్రార్థనలు, అబ్రహాము చేసిన 3 రకాల ప్రార్థనలు మరి మన జీవితంలో మనం కలిగి ఉన్నామా? మనం ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉన్నామా? ఈ రాత్రి కలిసి ప్రతి దేవుని బిడ్డలారా ఆత్మ పరిశీలన చేసుకుందాం. నిజంగా ఇంకా నీ బలిపీఠం పడద్రోయబడి ఉందేమో, పడిపోయి ఉందేమో. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడే విధానం బట్టి కట్టుకుందాం. బలిపీఠం కట్టి అనుభవం కలిగి ఉందాం. దేవుడు నిశ్చయముగా నీ వద్దకు వచ్చి దేవుడు నీ శాపాన్ని కీడుని మేలుగా మార్చబోతున్నాడు. దేవుడు నీ ప్రతి అక్కర్లు తీర్చబోతున్నాడు. దేవుడు నీ ప్రయాసం చూసి నీ చేతుల కష్టార్జితం దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. విశ్వసించుదాం, బలిపీఠం కట్టుకుందాం. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. విన్న మాటలు మా హృదయాల్లో ఫలింపు చేసి ప్రతి బిడ్డను బలపరిచి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.